The third district collectors meeting was held under the chairmanship of AP Chief Minister Nara Chandrababu Naidu. During the meeting, various administrative matters, development projects and strategies for improving governance at the district level were discussed. It was emphasized that key decisions were made to enhance the efficiency of government services and better address the needs of local communities. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కు వచ్చినటువంటి కలెక్టర్స్ అందరికీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత కారణాలు రాలేకపోయారు. ఆ విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, 10వ నెల. ఈరోజు 3వసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అంటే ప్రతి క్వార్టర్కి మీరు ఏ విధంగా పనిచేశారో ఒకసారి సమీక్ష చేసుకొని అందరం కూడా, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ మొదలుకొని మంత్రులు కానీ, అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా పనిచేసాం ఒకసారి సమీక్ష చేసుకొని నెక్స్ట్ క్వార్టర్కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు మనందరం ఆలోచిస్తున్నాం. అయితే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదే మనం ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. నేను 4వసారి ముఖ్యమంత్రిని, ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిపాలన ఉంటే రెగ్యులేటరీ మాత్రం, మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్గా మేము రూమ్లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే